నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల ఫలితాలు వచ్చి 3 రోజుల్లో గడుస్తున్నది. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఫామ్ అయినటువంటి టీవీకే దళపతి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం గవర్నర్ గారిని కలిశారు. 234 సీట్లలో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 5 స్థానాల్లో కాంగ్రెస్ దానికి మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకి సంసిద్ధత తెలపట్లేదు. కారణాలు తెలియదు. గవర్నర్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మిగతా 2 ప్రధాన పార్టీలు కలిపి కూడా టీవీకే అన్ని స్థానాలు లేవు. 108 స్థానాలు వస్తే డిఎంకే అన్నాడీఎంకే కలిపి 101 స్థానాలే ఉన్నాయి. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? అతిపెద్ద పార్టీని ప్రజాసంబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలం నిరూపించుకోమని కోరాల్సిన గవర్నర్ మొత్తం సంఖ్య నా ముందు పెడితే తప్పితే అనుమతి ఉన్నని ఎందుకు అంటున్నారు? దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకంగా చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు విఠల్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ నుంచి వారు మనతో ఉన్నారు. అలాగే లక్ష్మీనారాయణ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో నగేష్ కుమార్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు, మనం ఫలితాలు వచ్చిన రోజు వాస్తవంగా నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. టీవీలో వచ్చిన మాట, విజయ్ 2 వారాలు టైము అడిగాడు గవర్నర్ అని. ఎందుకు 2 వారాలు టైం అడిగాడో తెలియదు. బట్ వెంటనే ఆయన రియలైజ్ అయినట్టున్నారు. వెంటనే వెళ్ళి గవర్నర్ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని కోరారు. 108 స్థానాలు ఉన్నాయి 234లో. ఎందుకు గవర్నర్ గారు ఆయన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించట్లేదు? మొత్తం సంఖ్య నా చేతిలో పెడితే తప్ప పిలవనని. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా గవర్నర్లు మన ముందు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు? ఇంత విమర్శలు వస్తున్నా ఇవాళ పెద్ద ఎత్తున తమిళనాడులో గోల నడుస్తున్నది. ఒక పక్క డిఎంకే స్పష్టంగా, సరే వాళ్ళ ఉద్దేశాలు ఏవైనా కావచ్చు కానీ ఆయన ప్రకటించారు, మేము ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోము, రాజ్యాంగ సంక్షోభం మా ఉద్దేశం కాదు, 6 నెలల తర్వాత మేము ఆయన విధానాలను బట్టి మాట్లాడతామని చెప్పారు. అన్నాడీఎంకే మద్దతు ఇస్తామని చెప్పట్లేదు. వాళ్ళిద్దరూ కూడా డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ని కలవలేదు. స్టిల్ ఏంటి గవర్నర్ గారికి ఉన్న అభ్యంతరం? లక్ష్మణ్ గారు. కటారి గారు, మీకు విఠల్ గారికి, అంబటి గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. చాలా స్మూత్ గా ఎన్నికలు జరిగిపోతున్నాయి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి అన్న వాతావరణంలో తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్నటువంటి అసంబద్ధమైనటువంటి వైఖరి పర్యవసానంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి చర్చకు తెరలేపబడింది. అక్కడ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇదే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు, కొందరు వ్యక్తం చేయకపోవచ్చు. ఓకే. గెలిచినటువంటి పార్టీకి లక్ష్మణ్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను. సంభవం మీది వైఫైలో పెట్టుకోండి సార్, మీది ఎందుకో వాయిస్ బ్రేక్ అవుతుంది. లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామకృష్ణ గారు, ఏంటి కాంగ్రెస్ కావాలి? చెప్పండి. 118 కావాలి, ఆయనకు 108 ఉన్నాయి. అవును, 10 స్థానాలు కావాలి, లేదా 11 స్థానాలు కావాలి. 5 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఆల్రెడీ. ఈరోజు డిఎంకే అధికారంలో ఉండి అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 24% ఓట్లు 59 స్థానాలతో ఉన్న పార్టీ మాజీ ముఖ్యమంత్రి హుందాగా విజయ్ని అధికార పగ్గాలు చేపట్టాలి, ఆయన్ని పిలవాలి. ఆయన పాలన 6 మాసాలు అయిన తర్వాత ఆయన పరిపాలనా విధానాలపైన మేము స్పందిస్తాము అని చెబుతూ, మేము పిల్లలకు ఉదయం పూట పెట్టేటువంటి అల్పాహార పథకాన్ని, ఇతర పథకాలను, మంచి పథకాలు వాటిని కొనసాగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అత్యంత బాధ్యతాయుతంగా పరిణితితో
ప్రతిపక్ష నాయక పాత్రను పోషిస్తామని కూడా చెప్పారు. చెప్పడం ఉమ్. ఇది ప్రపంచం అంతా తెలిసింది. అవును. ఉమ్. ఇవాళ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ఉమ్. గవర్నర్ గారు ఎందుకు పిలవడం లేదు, ఉమ్. విజయ్ గారిని పిలవాలి, ఉమ్. ఆయనకు ప్రజల తీర్పు ఉన్నది ఉమ్. అని ప్రకటించారు. ఉమ్. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్. ఏ రాజకీయ పార్టీ కూడా విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించొద్దు, ఉమ్. మేమున్నాం అని నిశ్చితులుగా అనట్లేదు. అవును. ఉమ్. 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 అన్న పార్టీ లేదు. అవును. ఉమ్. ఉమ్. మరి గవర్నర్ గారు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఈ వైఖరి ప్రదర్శిస్తున్నారు? ఉమ్. ఆయన చేతిలో రాజ్యాంగం ఏమీ లేదు ఆయన అవును. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి. అవును. ఉమ్. సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? అవును. ఉమ్. ఆధిపత్యం లేవు, మెజారిటీ ఉన్నటువంటి పార్టీని పిలవమన్నారు. మెజారిటీ లేకపోతే ఆ సింగిల్ మెజారిటీ లార్జెస్ట్ ఉన్న పార్టీ లేకపోతే ఎన్నికలకు ముందు కుదుర్చుకున్న అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైనా కూటమి ఉంటే మెజారిటీతో వాళ్ళని పిలవండి, ఉమ్. లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవండి. అవును. ఉమ్. అలా కాకపోతే ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ఏదైనా ఉంటే అవును. పిలవండి, ఉమ్. 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 శాసనసభలో బలాన్ని నిరూపించుకోమని అవును. ఉమ్. అడగండి అని చెప్పారు చాలా విస్పష్టంగా. అవును. ఉమ్. ఈరోజు మెజారిటీ వచ్చిన పార్టీ లేదు, కూటమి లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంది. అవును. సర్కారియా కమిషన్ సిఫార్సు ప్రకారం ఆయన్ని పిలవాలి. అవును. మీరు సంతకాలు తీసుకురండి, 118 చూపించండి, ఉమ్. అప్పుడే మీకు అవకాశం ఇస్తాను. ఉమ్. ఈయనకు రాజ్యాంగం అవకాశం ఇచ్చిందా? అది ఆ అవును. అధికారాన్ని ఇచ్చిందా, కట్టబెట్టిందా? అవును. ఉమ్. 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 ఈ రోజు రాజ్యాంగాన్ని అపభ్రంశం పట్టించేటువంటి పద్ధతుల్లో గవర్నర్ల వ్యవస్థ వ్యవహరించడానికి ఓకే. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఓకే. ఇది అసలు సమస్య. Right. ఇప్పుడు కాకపోతే రేపైనా ఉమ్. విజయ్ గారిని పిలవాల్సిందే. ఉమ్. ఎందుకంటే ఆయన 108 స్థానాలు ఆయన దగ్గరే ఉంటాయి. అవును. ఉమ్. రెండో పార్టీ ముందుకు రాలేదు. అవును. ఏదో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొంతమంది డిఎంకే ఏఐడిఎంకే కలిసిపోతాయి. కలిసిపోతాయి. వాళ్ళు కలిసినా వాళ్ళకి నంబర్ లేదు, లేదు. కలిసే అవకాశం అసలే లేదు. Yes. స్టాలిన్ గారు స్పష్టంగా చెప్పనే చెప్పారు. అవును. అవును. ఉమ్. భౌతిక పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తుంటే రాజకీయ వాతావరణం పరిస్థితులు ఓకే. కలుషితం చేయడానికి ఇప్పుడు ఎవరు? గవర్నర్ వ్యవస్థ ఏమన్నా అసలు ఇప్పటికైనా రియలైజ్ కావాలి కదా. ఎస్ సార్. ఎస్ సార్. వెంటనే విజయ్ గారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి. ఆహ్వానించడం, ఓకే. ఈ వివాదానికి తెర దించడం, బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, తమిళ ప్రజల యొక్క తీర్పును గౌరవించడం గవర్నర్ పైన ఉన్నటువంటి బాధ్యత. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రామకృష్ణ గారు, కాంగ్రెస్ సంబంధించి కూడా సరే ఎందుకు పిలవలేదా, ఇప్పుడు విఠల్ గారు ఏం చెప్తారో మనం చూద్దాం. ఎందుకంటే గతంలో అనేక ఎగ్జాంపుల్స్ కోకొల్లలుగా కర్ణాటక తీసుకోండి, గోవా తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, లేదా మణిపూర్ తీసుకోండి, అనేక రాష్ట్రాల ఎగ్జాంపుల్స్. అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లేని పార్టీని కూడా పిలిచారు 2017లో. మనందరం గుర్తు, 2017లో గోవాలో 40 సీట్లు ఉంటే బీజేపీకి 13 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 17 సీట్లు వచ్చినాయి. బీజేపీని పిలిచారు ప్రభుత్వ ఏర్పాటుకి. సో ఇంత వింత పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇక్కడ బీజేపీకి ఉన్నది ఒక్క సీటు, వాళ్ళ అలయన్స్కి వచ్చింది 47 ఎన్నో వచ్చినాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆమడ దూరంలో ఉన్నారు. అవకాశమే లేదు, కనుచూపు మేరలో అవకాశం లేదు. ఎందుకు ఈ గందరగోళం క్రియేట్ చేస్తూ ఉన్నారు? సాఫీగా సాగిపోయి అక్కడే వైలెన్స్ జరగల, ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పినట్టు అన్నాడు, డిఎంకే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు చాలా హుందాగా ఆయన మాట్లాడాడు. ప్రభుత్వం అయినా స్టిల్ ఎందుకో ఈ గందరగోళం నడుస్తుంది. ఏంటి, ఏముండొచ్చు దీని వెనకాల వ్యూహం ఏముంది? గవర్నర్ గారు ఎవరు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, విఠల్ గారికి. సార్, ఆబ్వియస్ గా గవర్నర్ ఎవరు ఆదేశాలతో పనిచేస్తారు అంటే ఎవరు నియమించారో వాళ్ళ ఆదేశాలతోనే పనిచేస్తారు. ఓకే. సో మోర్ ఓవర్ మిగతా గతంలో మనకి అంటే అంతకు ముందు నేను చూసినయో చూడనియో అవన్నీ పక్కన పెడితే ఈ దశాబ్ద కాలంలో మన కంటి ముందు కనపడుతున్న లైవ్ ఎగ్జాంపుల్స్ గవర్నర్ల తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన,
గవర్నమెంట్స్ లో కూడా వాళ్ళ యొక్క ఇంటర్ఫియరెన్స్, అపోజిషన్ పార్టీస్ రూలింగ్ లో ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు ఆ చీఫ్ మినిస్టర్స్ ని పెడుతున్న టార్చర్. సో గవర్నర్ యొక్క పెత్తనం కేంద్రం ద్వారా రాష్ట్రాల పైన ఏ రకంగా వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇవాళ మనకి ప్రెసిడెంట్స్ చూసుకున్నప్పుడు గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరుంటే వాళ్ళని ఇమీడియట్ గా పిలవడం జరిగింది. మనకు గుర్తుంటే ఈవెన్ పివి నరసింహరావు గారు 5 ఏళ్ళు ఆయన నడిపింది మైనారిటీ గవర్నమెంట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం మేము. రాష్ట్రపతి మమ్మల్ని పిలిచారు, మేము అది గవర్నమెంట్ ఫామ్ చేసాం, 5 ఏళ్ళు నడపగలిగాం. ఇవాళ ఇక్కడ తమిళనాడుకి వచ్చేటప్పటికి సార్ ఇవాళ VCK సంబంధించిన తిరుమావళని చెప్తున్నాడు, ముందు విజయన్ పిలవండి, ప్రమాణ స్వీకారం చేపించండి, అతనికి రాజ్యాంగంగా వచ్చిన హక్కు, పిలవండి విజయ్ అంటున్నారు. ఇటు సిపిఐ పెద్దలు గాని సిపిఎం పెద్దలు గాని విజయ్ ని పిలవాల్సిందే అని మాట్లాడుతున్నారు. కానీ మీరు ఇచ్చినట్టుగా వాళ్ళు మద్దతు, ఇప్పుడు సిపిఐ కానీ VCK కానీ ఆ మాటకు వస్తే CPM కానీ, సిపిఎం ఇంకా స్పందించినట్లేదు, సిపిఐ VCK ఆయన్ని పిలవండి అంటున్నారు కానీ వాళ్ళు లేఖలు ఇవ్వలేదు రామకృష్ణ గారు. కారణం ఏంటో తెలియదు. లేఖలు ఇవ్వలేదు కానీ సిపిఐ CPM VCK మేము ముగ్గురం కూడా కూర్చొని రేపు చర్చించుకుని ఆ విషయాన్ని, మాకు TVK నుంచి ఆహ్వానం అందింది, ప్రభుత్వానికి మద్దతు కావాలని మమ్మల్ని కోరారు. రేపు కూర్చొని చర్చించుకోబోతా ఉన్నాం, చర్చించుకొని రేపు డిసైడ్ చేస్తామని చెప్పారు. రేపు డిసైడ్ చేస్తామని చెప్తూ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మా నిర్ణయం కోసంగా కూడా మీరు ఎదురు చూడొద్దు, ముందు వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అతనితో గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి అక్కడ మీరు తక్షణం పిలవండి, రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ పాజిటివ్ సైన్. అదే విధంగా DMK అంటే నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంగా ఇవాళ మేజర్ ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, వాళ్ళు కూడా ఎంతో హుందాగా ముందు గవర్నమెంట్ ఫామ్ అవనివ్వండి, రాజ్యాంగ సంక్షోభం తమిళనాడులో రావడం నాకు ఇష్టం లేదు, నేను ఏ రకమైన వ్యతిరేకత కూడా ఈ 6 నెలల వరకు చెయ్యను అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ విషయంలో కూడా అతను క్లారిటీ ఇచ్చారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక గవర్నర్ గారికి ఏం కావాలి, ఎవరిని చీల్చి ఎవరిని కలిపి ఏ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గవర్నర్ ఎదురు చూస్తున్నాడు. లేదు, ఒక 6 నెలల పాటు ఆయన ఆధీనంలో కేంద్ర ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాలను రుద్దడం కోసం ఆర్టికల్ 356 ఏమన్నా పెట్టి ఒక 6 నెలలు వాళ్ళు నడిపించుకొని వాళ్ళ అధికారాన్ని చలాయించుకుందామనే ఒక అత్యాశ, దుర్మార్గమైన ఆలోచన ఏమన్నా ఉందా ఇక్కడ అనేది ఇవాళ తమిళనాడు ప్రజలందరూ చాలా కోపోద్రిక్తులే చర్చించుకుంటా ఉన్న అంశం. కటారి గారు, మీరు ఇందాక కోట్ చేసిన గోవా కావచ్చు, మరీ ముఖ్యంగా దారుణంగా హీనంగా భారతదేశ చరిత్రలో ద బ్లాక్ డే అని చెప్పాల్సింది ఏదంటే మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. సార్ ప్రెసిడెంట్ రూల్ ని తెల్లారుజామున 5 గంటలకు ప్రెసిడెంట్ రూల్ ప్రభుత్వం ఆ టైంలో ప్రభుత్వం పనిచేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. తెల్లారుజామున 5ంటికి ప్రెసిడెంట్ రూల్ ఎత్తేస్తారు, 7 గంటలకి చీకట్లో ఆల్మోస్ట్ తెల్లారక ముందే ప్రమాణ స్వీకారం చేపిస్తారు ఫడ్నవీస్ తో. ఆ గవర్నమెంట్ 4 రోజులు కూడా నిలబడలేదు, 3.5 రోజే ఉంది ఆ గవర్నమెంట్. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ రోజు మరి గవర్నర్ అడగలేదే, లేఖలు అడగలేదే, ఎవరి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకురమ్మని చెప్పలేదే. సో అనేక ప్రభుత్వాలు, ఏర్పడిన ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేలను రాజీనామాలు చేపించి వాళ్ళ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళా అవతల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, సార్ ఫైనల్ గా ఇక్కడ కంక్లూజన్ ఇక్కడ నాకు అర్థమైంది ఏమంటే, ఈ రోజు భారతదేశంలో ఉన్న గవర్నర్ వ్యవస్థల్లో మెజారిటీ ఆఫ్ ద గవర్నర్స్ పూర్తిగా RSS నుంచి రాబడ్డారు. సో RSS యొక్క చరిత్ర, RSS యొక్క ఆలోచన విధానం తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగం పట్ల మాకు ఏ రకమైన నమ్మకం లేదు, ఈ రాజ్యాంగం మన దేశానికి సూట్ కాదు, దీన్ని మార్చాలి అని భారత రాజ్యాంగ ప్రతుల్ని తగలబెట్టిన RSS. సో దాని నుంచి వచ్చిన గవర్నర్ల యొక్క ఆలోచన దాన్ని పాటించాలని ఉంటుందని మనం నమ్ముతామా? రైట్ సార్. మనకి వాళ్ళు ఆ రకంగా పాటిస్తారా? జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు భారత రాజ్యాంగం సంక్షోభంలో ఉంది అనేది స్పష్టంగా మళ్ళీ ఇదొక ఉదాహరణ. కటారి గారు, నిజంగా దారుణమైన ఉదాహరణ. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి రామకృష్ణ. బిగ్ డిబేట్. విట్ల గారు, గవర్నర్ల వ్యవస్థ కాంగ్రెస్ ఏదో గొప్పగా చేసిందని ఎవరు అనం. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళని ఒక రీహాబిలిటేషన్ సెంటర్గా వాళ్ళు పెట్టేవాళ్ళు, మనందరికీ తెలుసు. చాలామంది మాజీ ముఖ్యమంత్రులు పెట్టేవాళ్ళు. ఒకళ్ళిద్దరు గవర్నర్లు, ఎన్డీ తివారీ గారు లాంటి వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు
ఆ పదవికి ఉన్న గౌరవం దృష్ట్యా ఆయన మీద భయంకరమైన సాక్ష్యాలతో సహా ఆధారాలు దొరికినా ఆ పదవికి రాజీనామా చేశాక ఆయన మీద విచారణ జరిగింది, మనందరికీ తెలుసు. వాళ్ళని అప్పుడే దానికే విమర్శించేవాళ్ళం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఉదాహరణకి తమిళిసై గారు ఇక్కడ గవర్నర్గా చేశారు, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. అంటే ఎంత దాని స్థాయిని తగ్గించడం అన్నది మరి మీ పార్టీ ఆలోచనకి వదిలేస్తాను. ఇది ఒక అంశం అయితే, రెండవది స్మూత్గా జరిగిపోవాల్సినది. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, ఒక రూల్ బుక్ ఉంటుంది, సర్కారీ కమిషన్ నివేదికలు ఉన్నాయి, ఏం చేయాలని. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగతా 2 ప్రధాన పార్టీలు కలిపినా ఈయనన్ని సీట్లు లేని పరిస్థితుల్లో గవర్నర్ గారు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పచ్చిగా చెప్పాలంటే రాజకీయం ఇంత వికృత రాజకీయం చేయడం అవసరమా? సింపుల్గా సభలో నిరూపించుకోమని చెప్పాలి. సభలో ఆయన నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో పార్టీని ఒకవేళ పిలిస్తే పిలుస్తారు, లేదా ఇంకో పద్ధతి ఏదో ఉంటుంది. అది చేయకుండా కాలయాపన చేస్తూ దేశమంతా అవమానంగా చూడండి సార్. ప్రపంచం మనం ఏదో గొప్పదే, ప్రపంచంలో తీసిమార్కాలని చెప్పుకుంటున్నాం. ఈ వింతను చూసి నవ్వుకోరా విట్ల గారు. ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ల వ్యవస్థ ఇంత అధ్వానంగా పనిచేస్తే అవమానం కాదా? అందులో ఆయన సెలబ్రిటీ, ప్రపంచం అంతా ఇండియన్స్ అందరికీ తెలుసు. స్టిల్ ఎందుకు ఆ పని చేయట్లేదు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు అక్కడ అంబటి రామకృష్ణకి అండ్ లక్ష్మీనారాయణ గారికి అండ్ మిగతా వాళ్ళు కూడా ఉన్నట్టు చెప్పండి సార్. అండ్ హెచ్ఎంటీవీ వీక్షకులు గుడ్ ఈవినింగ్ సార్. సో డెఫినెట్ గా ఈ 2-3 రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. మనకు 4th రోజు రిజల్ట్ వచ్చింది. దేశ రాజకీయాల్లో ఒక అందరి పార్టీలకు అతీతంగా అభినందించాల్సిన తమిళనాడు ప్రజల్ని గాని విజయ్ని గాని, అంటే మాకు అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్, ఆయనతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే అక్కడ డబ్బులు వంచలేదు, మద్యం వంచలేదు, సో ఒక ఓటర్లను ప్రలోభాలకు గురి చేయలేదు. ఇది గొప్ప పరిణామం. రకం కుల రాజకీయాలు ఆడలేదు. మరి విజయ్ గెలవడం అంటే, టీవీకి గెలవడం అంటే ఒక నిజంగా దేశ రాజకీయాలు ఒక సంచలనమే. ఈ విలువలు ఇప్పుడు మనం డబ్బు రాజకీయాల గురించి నిత్యం మాట్లాడుతున్న తరుణంలో ₹1 పంచకుండా గెలుపు అనేది నిజంగా అభినందనీయం. అక్కడ హంగ్ ఏర్పడ్డది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ 107, 108 అంటే ఆయన రిజైన్ చేస్తే 107 కాదని కాదు, 107 ఉంటది. మేబీ ఇంకా 11 or 12 మెంబర్స్ తనకు అవసరం ఉంది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిఎంకే తోటి అనుబంధం తోటి తెంచుకొని 5 మంది ఇవాళ టీవీకి మద్దతు చేయడం, మిగతా వాళ్ళు కూడా వస్తారేమో. సో మనకు 10th వరకు పార్లమెంట్ అసెంబ్లీ అంటే ప్రభుత్వానికి అవకాశం ఉంది. అంటే 10th ఈజ్ ఫైనల్ డేట్ అనుకుంటా. ఐ థింక్ 5 అని చెప్తున్నారు సార్. May 5కే అయిపోయిందని చెప్తున్నారు. ఐ డోంట్ నో, నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ అసెంబ్లీ రద్దు అయిపోయిందని 5th or 10th ఐ థింక్. సో గవర్నర్ గారు 1-2 days నుంచి చూస్తా ఉన్నాం. 4th రోజు రిజల్ట్స్ వచ్చాయి, 5th, 6th వల్ల 7th రోజు ఉన్నాం. గవర్నర్ మరి టీవీకి గారు ఆల్రెడీ కలిశారు. తనకు 2 సార్లు కలిశారు సార్. ఇప్పటికి 2 సార్లు కలిశారు. ఏముంది సార్? కాదు విట్ల గారు, ఐఎమ్ సారీ, గవర్నర్ గారు చూడటానికి ఏముంది ఇక్కడ? ఏమన్నా ఎంతలో విశేషాలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. నేను అదే చెప్తున్నాను. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 154 or 153 నుంచి 163, 165 వరకు గవర్నర్ గారు పవర్స్ ఉంటాయి. గవర్నర్ కన్నా ఒకే ఒక డిస్క్రిషన్ అంటే చాలా సర్కారీ, ఇంతకుముందు లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా సర్కారీ కమిషన్ కావచ్చు, అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి, చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి. గవర్నర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలవాలా, వారికి అవకాశం ఇవ్వాలి, ఫ్లోర్ టెస్ట్ చేసుకోవాలి, ఆయన మెజారిటీ ఉందా లేదు. దిస్ ఇస్ అ ప్రిన్సిపల్. 2018లో కాదు సార్, మీరు 2018లో కర్ణాటకలో మీకు బలం లేదు, లేటెస్ట్ మాట్లాడుతున్నా నేను. దాని తర్వాత కూడా ఇందాక రామకృష్ణ గారి మహారాష్ట్ర కానీ గోవా కానీ, గోవా అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా కాదు. మీరు 17 వచ్చిన కాంగ్రెస్ వదిలేసి 13 వచ్చిన మిమ్మల్ని మీరు అప్రోచ్ అయ్యారు, ఆయన ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. కాంగ్రెస్ అడగని కూడా అడగల. ఎంత అరాచకం విట్ల గారు. అదే సార్, నేను అదే చెప్పబోతున్నాను సార్. డెఫినెట్ గా నేను ఏ గవర్నర్ అయినా రామ్లాల్ కాకూడదు. గవర్నరు ఎన్టీ రామారావు పీరియడ్ ఉన్న రామ్లాల్ కాకూడదు. డెఫినెట్ గా గవర్నర్ అనే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. సమాజం గమనిస్తుంటది, ప్రపంచం గమనిస్తుంటది. వీ ఎక్స్పెక్ట్ దట్ సేమ్ థింగ్ ఇట్ మే హ్యాపెన్ నెక్స్ట్ 1 or 2 days లో. గవర్నర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలిచి ఆహ్వానించడం అనేది అనివార్యం. అది దానిపైన అంతకన్నా ఇంకా పెద్ద చర్చ పెట్టలేము. ఎందుకంటే 5th and 6th వాళ్ళు 7th రోజు డెఫినెట్ గా ఈ రాత్రో రేపో నిర్ణయం తీసుకొని ఆహ్వానించడం జరుగుతుంది. ఒకే ఒక పొలిటికల్ ఒక ఆశ ఏముంటది సార్ ఏ రాజకీయ పార్టీకి అయినా,
ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే మాకు అక్కడ అలా ఎన్డీఏలో భాగస్వామైనటువంటి ఏఐడిఎంకి ఉంది, బీజేపీ 2, 3 ఉన్నది మాకు ఒకటే తమిళనాడు ఒకటే ఓకే సార్. అయితే న్యాచురల్ గా ఏంటంటే మా మద్దతు తోటి గవర్నమెంట్ ఏర్పడాలని ఒక ఆశ ఉంటది, తప్పేం లేదు. సో అక్కడ విజయ్ గారు మమ్మల్ని ఆహ్వానించడం లేదు, మేము ఆఫర్ ఇచ్చిన ఏఐడిఎంకే కలిసి గవర్నమెంట్ మీకు కాదు సార్, మీకు ఆశ ఉండొచ్చు, మీ ఆశకి తగ్గట్టు గవర్నర్ గారు ఆడకూడదు కదా. చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ఇప్పుడు ఆ రకంగా ఆడుతున్నారని మీరే ఒప్పుకుంటున్నారు సార్. మీకు ఆశ ఉంటుంది, మీ ఆశకి తగ్గట్టు ఆయన ఆడుతున్నాడు. నో అది కాదు, యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక డిస్కషన్స్, డైలాగ్స్, డెలిగేషన్స్ అనేది సాధారణంగా డెలిబరేషన్స్ అని జరుగుతూ ఉంటాయి. టీవీకే గారికి ఏఐడిఎంకే డెఫినెట్ గా మద్దతు అవకాశం ఉంది. ఆయన ఇవ్వరు అన్నాడీఎంకే మేము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రకటించారు వాళ్ళు. పైకి మాట్లాడతాం సార్, అంటే అది కాదు సార్, మీరు పైకి మాట్లాడేది లోపల మాట్లాడేది అన్ని గవర్నర్ గారికి ఇవి తెలుస్తుంటాయి. ఇవన్నీ గవర్నర్ గారితో సంబంధం లేదు సార్. అది కాదు సార్, గవర్నర్ గారికి ఇవేవి సంబంధం లేదు. గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత గవర్నర్ గారి పైన ఉంటది. వారు విధులు తప్పకుండా నిర్వర్తించాల్సింది అందరం కోరుకుంటున్నాం. 2 days అయింది, టుడే ఇస్ ద 3rd day. ఈ రాత్రికో రేపో మాపో డెఫినెట్. ఎందుకంటే మీరు వెనకాల కీ అలా ఇస్తే అలా ఆడుతున్నారు. ఎందుకంటే తమిళనాడులోనే చూసాం సార్, అంటే దారుణం. మన తెలంగాణకి చెందిన వ్యక్తే అక్కడ గవర్నర్గా ఉన్న రోజున ఆయన దాదాపు ఒక రకంగా ఒక 20 రోజులు అప్స్కాండ్లోకి వెళ్ళిపోయారు. జయలలిత మరణం తర్వాత శశికళ టీము ప్రభుత్వాన్ని ఏర్పడి ఎవరన్నా కానీ పార్టీలు ఏదన్నా కానీ అసలు అవకాశం లేకుండా గందరగోళం చేసి ఇంత అవసరం సార్. సరే అదంటే ఏదో జయలలిత చనిపోయింది, ఇది ప్రత్యక్షంగా ఎన్నిక జరిగి 3 రోజులు కాలేదు, ఫలితాలు వచ్చినాయి, బంపర్గా సీట్లు ఆయన తెచ్చుకున్నాడు, అందరూ ఓపెన్గా ఉన్నారు. ఇంకా తెర వెనక రాజకీయం చేయటం, ఆ తెర వెనక రాజకీయాన్ని గవర్నర్ని పోగొట్టుకోవటం నిజంగా బాధాకరం. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు లేదా కార్యకర్త మేము కోరుకునేది ఏంటంటే గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది జరుగుతుందని ఆశిస్తున్నాం. కోరుకుంటున్నారు కానీ అక్కడ ఇప్పటిదాకా కనుక అది జరుగుతుంది 2 సార్లు సార్. ఈ రాత్రి రేపో మాపో నిర్ణయాలు తీసుకోవాలి కూడా, లేకపోతే ప్రజల్లో అది మంచి సంకేతం పోదు కదా సార్. ఆల్రెడీ పోయింది, నెగిటివ్ పోయింది. మీరు ఏం పోయినా మీకు పెద్ద పట్టింపు లేదు, అనుకున్నది చేస్తున్నారు దేశంలో చాలా చోట్ల. కానీ ఓకే, ఒకసారి లక్ష్మణ్ గారు, అంటే ఇక్కడ ఒకటి ఇందాక మీరు కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడారు. వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు ఆయనకి మద్దతు ఇవ్వాలి. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటం, రాజ్యాంగ సంక్షోభం, గందరగోళం కంటే మద్దతు ఇవ్వాలి. ఆ మద్దతుని మొట్టమొదట ఈ విజయ్ తండ్రి గారే కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు మద్దతు ఇవ్వమని. మనం పత్రికల్లో చదివింది నిజమో కాదో రామకృష్ణ గారు చెప్పాలి. రాహుల్ గాంధీ గారు స్టాలిన్తో కూడా మాట్లాడారు, 15 నిమిషాలు మాట్లాడారు. న్యాచురల్గా అయితే స్టాలిన్ని వదులుకునే అవకాశం ఉండదు. డిఎంకే లాంటి పార్టీని జాతీయ స్థాయిలో వాళ్ళకి అత్యంత నమ్మకమైనటువంటి పార్ట్నర్గా ఇండియా కూటమిలో ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. మద్దతు ఎవరో తెలవకుండా ప్రభుత్వం ఏర్పడదు. సో ఆ రకంగా అయితే ప్రభుత్వంలో ఎందుకు చేరుతున్నారు అన్నది రామకృష్ణ గారిని అడుగుదాం. చేరాలా, బయట నుంచి మద్దతు ఇవ్వాలా, అట్లా కూడా చేయొచ్చు. చాలా సందర్భాలుగా వామపక్షాలు కూడా అలా చేశారు. కానీ ఇక్కడ అంటే ఈ గందరగోళం రేపొద్దున ఇండియా కూటమికి ఏమన్నా బీటలు వారే అవకాశం ఉందా? ఒక పక్కేమో మమత ఇండియా కూటమిని బలోపేతం చేస్తుంటుంది ఓడిపోయాక. ఇప్పుడు డిఎంకేనేమో కొద్దిసేపటి క్రితం మేము ఇండియా అలయన్స్ గురించి కూడా ఆలోచిస్తామని ఏదో మాట్లాడినట్టుగా ఒక తీర్మానం చేసినట్టుగా వచ్చింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా. ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? తమిళనాడు ఎన్నికలను మనం నిశ్చితంగా పరిశీలిస్తే విజయ్ గారు ఎన్నికల కంటే ముందే బీజేపీ నాకు సైద్ధాంతిక విరోధి, డిఎంకే రాజకీయ ప్రత్యర్థి అని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థితో స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవడం కొంత భావ సారూప్యత ఉంటుంది. సైద్ధాంతిక విభేదం ఉన్నటువంటి వాళ్ళతో కలవడం సాధ్యం కాదు. బీజేపీ ఏఐడిఎంకేతో కలిసి ప్రయాణం చేసింది. ఆ కూటమికి 53 సీట్లే వచ్చాయి. అందులో 47 స్థానాలు ఏఐడిఎంకే. ఈ రోజు ఏఐడిఎంకేలో 2 గుంపులుగా తయారైనాయి. విజయ్కి మద్దతు ఇవ్వాలనేటువంటి వాళ్ళ యొక్క వాయిస్ రోజు రోజుకు పెరుగుతుంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇప్పుడు క్యాంపులో పెట్టారు. పాండిచ్చేరిలో
క్యాంపు నిర్వహిస్తున్నారు, వాళ్ళని బుజ్జగించుకుంటున్నారు. అంటే ఆ పార్టీనే, ఆ కూటమే క్రైసిస్ లెక్కి వెళుతుందేమోననేటువంటి అభద్రతా భావం నెలకొన్నది. ఇక్కడ డిఎంకే నాయకత్వంలోనేటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఇవన్నీ ఐయుఎంఎల్, ఇవన్నీ కూడా ఈరోజు ఒక కూటమిగా ఉన్నాయి, ప్రత్యర్థి రాజకీయ కూటమి. కానీ వాళ్ళకి అవకాశం లేదు. విజయ్ పార్టీకి అవకాశం వచ్చింది, 108 స్థానాలు గెలిచారు. వాళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా ఇవ్వండి అని వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. గవర్నర్ కి ఏ ఇబ్బంది లేదు, స్పష్టత ఉంది. నంబర్స్ పట్ల, రాజకీయ వాతావరణం పట్ల, ప్రజలు ఇచ్చిన తీర్పు, రాజ్యాంగం, సర్కారీ కమిషన్ సిఫార్సులు అన్నింటి పట్ల స్పష్టత ఉంది. ఆయనకి వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఆహ్వానించాలి. ప్రభుత్వం ఈ పార్టీకి ఏర్పడిపోయేది. పొద్దున ప్రమాణ స్వీకారం అనుకున్నాడు ఆయన, పాపం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు వాళ్ళు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు, ఏ నంబర్లు ఇవ్వకుండా. 13 రోజుల తర్వాత పార్లమెంట్ లో, లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ఆయన గెలవలేక రాజీనామా చేశారు. హుందాగా ఉంది. అలాగే విజయ్ గారు కూడా శాసనసభలో మెజారిటీ పొందలేకపోతే, ఆ రోజు హాజరైనటువంటి వాళ్ళ మెజారిటీ సుమారు కొన్ని పార్టీలు హాజరు కాకపోవచ్చు, డిఎంకేనే హాజరు కాకపోవచ్చు. ఒక 59 స్థానాలు ఉన్న పార్టీ, ఎందుకంటే ప్రకటించారు కదా మేమేమి ఇబ్బంది పెట్టమని. అలాగే ఆ కూటమి సభ్యులు కూడా ఎవరన్నా రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్ణయం చేసుకోకపోతే వాళ్ళు హాజరు కాకపోవచ్చు, లేకపోతే ఓటింగ్ లో పాల్గొని ఉండకపోవచ్చు, అబ్స్టైన్ చేసి ఉండొచ్చు, లేదా మద్దతు ఇచ్చి ఉండొచ్చు బయట నుంచి. ఈరోజు అందువల్ల ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు, ప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొనసాగేది. ఈరోజు కాంగ్రెస్, ఇప్పుడు డిఎంకే ప్రస్తావన, కూటమిగా ఉన్నప్పుడు ఒక కనీస మర్యాద ఉంటుంది. ఆ పార్టీ నేతృత్వం, డిఎంకే నేతృత్వం అన్నది, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఏ పార్టీలైనా సరే సమీక్ష చేసుకొని మనకు అవకాశం లేదు, ఈ పరిస్థితి ఉన్నది, మరి స్థిరత్వం ఉండాలి ఆ ప్రభుత్వానికి, మనం బయట నుంచి అయినా నైతిక మద్దతు ఇద్దాము, ఆ ప్రభుత్వం కొనసాగనివ్వండి, తర్వాత చూద్దాం. ఈ రోజు స్టాలిన్ గారు చెప్పిన మాటే అందరూ కలిసి చెప్పొచ్చు. లేదా మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించబోతారు, పోషించండి, మేము బయట నుంచే ఆ పార్టీని బలపరుస్తాం, ప్రభుత్వాన్ని అని ఒక మాట చెప్పిన తర్వాత బయట చెప్తే వాళ్ళకి ఉత్తరం ఇస్తే మర్యాదగా ఉండేది. ఈరోజు సిపిఐ, సిపిఎం, బిఎస్కే నాయకులు వీళ్ళందరూ పోయి కలిశారు స్టాలిన్ గారితో, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు. చేసిన మీరు మీ పార్టీలు మీరు నిర్ణయం చేసుకోండి అని చెప్పినట్టుగా వార్త వచ్చింది, ఎగ్జాక్ట్లీ వస్తా ఉంది. అందువల్ల రేపు వాళ్ళ సమావేశం, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలాగా హైకమాండ్ నిర్ణయిస్తే అనౌన్స్ చేసేది కాదు. కాంగ్రెస్ హైకమాండ్ 3 కూర్చున్నారు, నిర్ణయం చేశారు. ఇక్కడ తమిళనాడు కమిటీ కూర్చొని నిర్ణయం చేసి లెటర్ ఇచ్చేశారు. కానీ సిపిఐ, సిపిఎం ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మేము నిర్ణయించుకొని చెబుతాం, మా రాష్ట్ర కమిటీలు పిలిచాం అని చెప్పారు. 1 రోజు 2 రోజుల్లో శాసనసభ సమావేశాలు రేపు లేవు కదా, ఎల్లుండి లేవు కదా, శాసనసభ సమావేశాల నాటికి నిర్ణయం చేసుకోవాలి ఆ పార్టీలు. గవర్నర్ డిపెండ్, వాళ్ళ నెత్తిన కూర్చొని మీరు నిర్ణయం చేసి కాగితాలు ఇవ్వండి అని అడిగే హక్కు ఆయనకి లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ అపరిణతితో, పరిపక్వత లేకుండా వ్యవహరించింది అని నేను కేంద్ర పార్టీని అనడం లేదు సుమా. కేంద్ర పార్టీ వాళ్ళు రాష్ట్ర పార్టీకి ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి లేఖలో వాళ్ళు ఏం చెప్పారు, రాబోయే స్థానిక సంస్థల లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల్లో మాతోనే మీరు కలిసి ఉండాలి, మనం కలిసి ప్రయాణం చేయాలి. అంటే డిఎంకేని ఏం చేయాలి? డిఎంకే సహజ సిద్ధంగా ఒక సామాన్యుడికి వచ్చే అనుమానం అంటే డిఎంకేని వదిలేసి మీరు విజయ్ పార్టీతో, టీవీకేతో వెళ్ళబోతున్నారు, అదే కదా దాని అర్థం. ఆ లెటర్ లో ఇండియా కూటమి భాగస్వామి పార్టీని, లోక్సభల సభ్యులు ఉన్నారు, చాలా బలమైన పార్టీ, బలమైన పార్టీ. నిన్నగాక మొన్ననే డీలిమిటేషన్ బిల్లును ఓడించారు అందరూ కలిసి ఒకే వాయిస్ గా నిలబడి. ఈ రోజు అలాంటి నేపథ్యంలో ఎంత రాజకీయ విఘ్నతతో అప్రమత్తంగా వ్యవహరించాలి కేంద్ర పార్టీ నాయకత్వం గాని లేదా రాష్ట్ర పార్టీ నాయకత్వం గాని.
అలా ప్రవర్తించలేదు కాబట్టే ఓకే ఈరోజు చిన్న పార్టీలైనా వామపక్షాలు పోయి కలిసే కదా. అవును వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, రేపు అది వేరే విషయం. అవును అవును కాంగ్రెస్ కూడా తీసుకొని ఉండొచ్చు, ఓకే ఆ మాట సంప్రదించి ఉండవచ్చు కదా. రైట్ సార్ ఆ దాని మాటకు అనుగుణంగా లేఖలో ఉండింటే అవును అవును అది ఐక్యతకు విఘ్నం కలిగించేది కాదు. ఓకే ఓకే వస్తాను సార్, మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు, అంటే ఆ రోజు మనకి మధ్యాహ్నంకి, ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈయన విజయ్ వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ని సంప్రదించారని, తర్వాత తెల్లారిపాటికి పేపర్లో రాహుల్ గాంధీ గారు స్టాలిన్తో మాట్లాడారు, విజయ్తో కూడా మాట్లాడారని వచ్చినాయి. ఆయన ఏం మాట్లాడారో మనకు తెలియదు. బట్ ఇక్కడ మీకు అత్యంత నమ్మకంగా ఉన్న పక్షం డిఎంకే. అలాగే విజయ్ కూడా మీకు అవసరం కావచ్చు భవిష్యత్తులో, ఎందుకంటే ఆయన సైద్ధాంతికంగా బీజేపీకి నాకు వైరుధ్యం ఉందని స్పష్టంగా ఆయన చెప్తున్న నేపథ్యంలో కొంచెం ఒడుపుగా జాగ్రత్తగా ఇబ్బంది రాకుండా చూసుకుంటే పోయేదా? ఎందుకంటే ఇప్పుడు డిఎంకే ఒక తీర్మానం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ సమావేశం జరిగింది, శాసనసభ పక్ష సమావేశం. దానిలో ప్రజలకి వీటికి అందరికీ అభివాదాలు తెలుపుతూ కాంగ్రెస్ మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది అన్నట్టుగా ఒక తీర్మానం చేశారని వార్తలు. నిజమో కాదో తెలియదు, మీకు వాళ్ళకి సఖ్యత ఉందా లేదో తెలియదు. ఇది బయట నుంచి మద్దతు ఇవ్వటము లేదు, కొంత వెయిట్ అండ్ వాచ్ లాగా ఉండటము, ఇది కాకుండా ప్రభుత్వంలో చేరిపోవడానికి సిద్ధమయ్యారు, తొందరపాటు ప్రదర్శించారని ఒక విమర్శ వస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? ఇది తొందరపాటు చర్య అనుకుంటే యాక్చువల్ గా 65 to 70% ఆఫ్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కి ముందే టీవీకేతో వెళ్ళాలి అని చాలా స్ట్రాంగ్ గా పోరాటం జరిగింది లోకల్ కాంగ్రెస్, ఏది తమిళనాడు కాంగ్రెస్ వాళ్ళు. సో అటువంటి పరిస్థితుల్లో చాలా మేధోమథనం జరిగింది, చాలా చర్చలు జరిగినాయి. ఎండ్ ఆఫ్ ద డే మేము ఆలోచించింది ఏమంటే, ఇప్పుడు దాకా మనం డిఎంకేతో పొత్తులో ఉన్నాం, సో గుడ్ ఆర్ బ్యాడ్ ఇదే మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఇండియా కూటమి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న పార్లమెంటరీ నెంబర్స్ ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు, దో మా దగ్గరికి రకరకాల సర్వే సంస్థలు వీళ్ళన్నీ కూడా సింగిల్ లార్జెస్ట్ గా విజయ్ గారు ఎమర్జ్ అవబోతా ఉన్నారు, వస్తే హంగ్ రావచ్చు, అదర్వైజ్ ఆయన గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకే పైన విపరీతంగా ఉంది అనేది పూర్తి స్థాయిలో మా దగ్గరికి రిపోర్ట్స్ రావడం జరిగింది. బట్ కానీ మిత్ర ధర్మాన్ని పాటించి సరే ఏది ఏమైతే అదే చేద్దాం, మనం నిలబడదాం డిఎంకేతోనే. మీరు ముందు బయటికి వెళ్ళిపోతే అది వేరు సార్, మీ స్వేచ్ఛ. నన్ను ఒకసారి చెప్పండి. సో ఆ చర్చలు జరుగుతున్న తరుణంలో కూడా దాదాపుగా మెజారిటీ సెక్షన్ టీవీకేతో వెళ్ళిపోవాలి అని బాగా డిసైడ్ అయిన తరుణంలో రాహుల్ గాంధీ గారిని కన్నిమౌళి గారు ప్రత్యేకంగా వెళ్ళి 2 సార్లు మీట్ అవటం గానీ, కన్నిమౌళి గారు మళ్ళీ సోనియా గాంధీ గారిని మీట్ అవటం గానీ, అలాగే డిఎంకే టీమ్ కరుణానిధి గారిని మీట్ అవటం గానీ ఈ చర్చలు జరిగినప్పుడు, సరే స్టాలిన్ గారితో చర్చలు జరిగినప్పుడు సరే డిఎంకేతోనే వెళ్దాం అని పూర్తిగా నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకున్న తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ ఈ రకంగా వచ్చినాయి. ఈ రకంగా వచ్చిన తర్వాత ఇక పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము మద్దతు ఇస్తామన్నా కూడా 107+5 112కి వచ్చినా కూడా అవతల ఏ పక్షము కూడా ప్రభుత్వం ఫామ్ చేయలేము అని చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికీ విజయ్ ని ప్రభుత్వం ఫామ్ చేయడానికి పిలవని పరిస్థితి, గవర్నర్ ఆడుతున్న రాజకీయం అక్కడ మనం కంటితో ప్రత్యక్షంగా చూస్తున్నాం. 1, 2 మీరు గోవాకి వెళ్దాం ఒకసారి. ఇదే పరిస్థితుల్లో ఆ రోజు విశ్లేషణ ఏమంటే, కాంగ్రెస్ పార్టీ చాలా లేట్ చేసింది, చాలా అలసత్వంగా వ్యవహరించింది, చాలా స్పీడ్ గా రియాక్ట్ అయి ఉండాల్సింది. స్పీడ్ గా రియాక్ట్ అయినా సో ఇక్కడ ఉపయోగం లేదు. ఒక్క నిమిషం సార్ చెప్పండి. సో అప్పుడు చెప్పింది దిగ్విజయ్ సింగ్ గారు ఆ రోజు రాత్రి 11 గంటల వరకు చర్చలు జరిపారు. గోవా ఫార్వర్డ్ పార్టీ రెడీ అయింది, మహారాష్ట్ర వాది గోవా పార్టీ రెడీ అయింది మాతో రావడానికి, 3 ఇండిపెండెంట్లు ఉన్నారు. బై అండ్ లార్జ్ ఒక కన్సెన్సస్ అయితే వచ్చింది. ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది తెల్లారి మాట్లాడుకోవాలి. మీరు గుర్తు చేసుకోండి, ఆ రోజు భారతీయ జనతా పార్టీ దగ్గర సంప్రదింపులు, ఇదంతా రిజల్ట్ మేము భారతీయ జనతా పార్టీతో వెళ్తున్నామని ఈ 3 పార్టీలు తెల్లారుజాము 4ంటికి ప్రకటించినాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. అది 11 వరకు మేము చర్చలు జరిపాము, తెల్లారు 4ంటికి వచ్చింది మళ్ళీ వీళ్ళతో రిపోర్ట్. అంటే 11 అయిపోయిన తర్వాత ఆపరేషన్ మొదలైంది. అటువంటి పరిస్థితుల్లో స్పీడ్ గా రియాక్ట్ అయితేనేమో కాంగ్రెస్ పార్టీకి పరిపక్వత లేదు, అత్యుత్సాహం ప్రదర్శించింది.
సరే ఒక 4 గంటలు ఆగి రేపు పొద్దున మాట్లాడతామంటేనేమో కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ స్పైస్ లేదు, లేకపోతే వాళ్ళకి బాధ్యత లేదు, తెల్లారాల్సిన అవసరం ఏముంది. 11 అయింది, ఇంకొక గంట కూర్చొని 12 దాకా తేల్చుకొని అప్పుడే చెప్పేస్తే పోయేది కదా. సో ఈ రకమైన అయితే ఏం లేదు సార్, మీకు సరే మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు, మీకు వాళ్ళకి ఏముందో వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇచ్చారు, కానీ డిఎంకేని మీకు చాలా కీలకం, అనేక బిల్లుల మీద ఫైట్ చేస్తా ఉన్నారు. మేము ఏం చెప్తున్నాం, ఈ రోజు కూడా డెఫినెట్ గా డిఎంకే అనేది ఒక కీలకమైన పార్టీ. డిఎంకే ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్టర్. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశం మొత్తంలో ముందు మాట్లాడింది డిఎంకేనే మాట్లాడింది. డిఎంకేతో అంత ఈజీగా ఏమి వదిలిపెట్టం, ఆ చర్చలు అదన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు అన్నదానికి ఆధారం జయరాం రమేష్ గారు డిఎంకే తోను, మమతా బెనర్జీతోను, విజయ్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా ట్వీట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు స్టాలిన్ గారితో మాట్లాడారు, మమతా బెనర్జీతో మాట్లాడారు, విజయ్ తో మాట్లాడారు. అందరు ఏది సెక్యులర్ పార్టీస్, దోస్ హు ఆర్ అపోజింగ్ భారతీయ జనతా పార్టీ, ఓడిపోయినా గెలిచినా వాళ్ళతో అందరితో కూడా రాహుల్ గాంధీ గారు 15 నిమిషాల పాటు కూలంకుషంగా మాట్లాడారు అనేది మీకు ఆధారంతో సహా కాంగ్రెస్ పార్టీ దాన్ని బహిర్గతం చేయడం జరిగింది. సో ఒకవేళ ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ మీదకి ఒకవేళ డిఎంకే మమ్మల్ని ఇండియా కూటమి అనో వాళ్ళకి చెప్పలేదనో మా మీద రెజల్యూషన్ పాస్ చేస్తే చేయొచ్చు కాక, కానీ స్టాలిన్ గారు పొద్దున్నిచ్చిన స్టేట్మెంట్ చూడండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనిద్దాం అనేది పెద్ద మనిషి తరహాగా ఆయన, అంటే సో ఆయన మనసులో కూడా చెప్పారు. పార్టీలు ఏ పార్టీలు ఆ పార్టీలు మీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి అని కూడా చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఈ సెక్యులరిజం కాపాడేదానికి ఏ రకమైన అవకాశం ఉన్నా దాన్ని నిలబెట్టాలనేది ఆయన ఉద్దేశంలో కూడా ఉంది. సో బై అండ్ లార్జ్ గవర్నమెంట్ లో ఉంటే ఆ ప్రభుత్వానికి ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ ఉంటది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మోర్ ఓవర్ తమిళ అస్తిత్వాన్ని, డెమోక్రసీని, సెక్యులరిజం ని అండ్ అట్ ది సేమ్ టైం కాన్స్టిట్యూషన్ ని ఇవి కాపాడటమే నా ధ్యేయం, నా లక్ష్యం అని మాట్లాడుతూ ఉన్నారు విజయ్ గారు. గత 5 సంవత్సరాల్లో డిఎంకేతో ఉండి కూడా మేము చేయగలిగితే చేసింది కూడా అదే. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చర్చించుకున్నప్పుడు మనము ఒక సంకేతాన్ని త్వరగా పంపించడమే మంచిది అనే ఆలోచనతో పంపించడమే తప్ప లక్ష్మీనారాయణ గారితో లక్ష్మీనారాయణ గారితో నేను ఈ విషయంలో ఏకీభవిస్తున్నా. ఏదంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఆ లేఖలో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది మా సీనియర్ నాయకులు వాళ్ళు ఆలోచించాల్సిన అంశం. అది ఇంటర్నల్ కూడా చర్చించుకొని ఉండొచ్చు. సో ఆ విషయంలో పెద్దలతో ఖచ్చితంగా మనం ఏకీభవించాలి. రైట్. ఒకసారి విట్ల గారు, మీరు ఏపీలో 2 పార్టీలతో మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా దోస్తానా నడుస్తూ ఉంది. 2 బద్ధశత్రువులైన పార్టీలతో కలిసి సేల్ చేస్తున్నారు. ఏ బిల్లు పెట్టినా ఇద్దరు చక్కగా మీకు ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళు, పరోక్షంగా కలిసిన వాళ్ళు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు, రాష్ట్రంలో కొట్టుకుంటూ ఉంటారు. మరి మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారేమో, డిఎంకే టీవీకేతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు, చేయనివ్వండి, దానిలో సమస్య అది కాదు. విట్ల గారు, ఇంత స్పష్టంగా అక్కడ మిగతా చిన్న పార్టీలు కూడా వాళ్ళు ప్రకటించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు సిపిఐ, వీసీకే ప్రకటించారు, అక్కడితో 9 నంబర్లు వచ్చేసినాయి. సో ఆ ప్రాసెస్, చిన్న ప్రాసెస్, ఏమాత్రం అవకాశం లేని దగ్గర కూడా దాన్ని నొక్కు పెట్టి సప్రెస్ చేసి గందరగోళం క్రియేట్ చేస్తే తప్ప తృప్తిగా ఉండదా గవర్నర్ వ్యవస్థకి? నాకు అర్థం కాని విషయం, బాధగా ఉంది సార్ నిజంగా చాలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత రాత్రి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన భయం ఏంటి సార్? ఇప్పుడు భయమే, మరి ఏం చేస్తారు? మిమ్మల్ని చూసి అందరూ రామకృష్ణ మీ ప్రవర్తన మీరే భయం. మేమంత భయపెట్టే స్థాయిలో లేము. మీ ప్రవర్తన మీ వ్యవహార శైలే భయం. ఎక్కడైనా ఎవరినైనా భయపెట్టే స్థితిలో తమిళనాడులో సార్, తమిళనాడులో మేము 50+, 51, 50 మాకు ఎన్డీఏ పవర్, మాకున్నటువంటి స్ట్రెంగ్త్, 51 స్ట్రెంగ్త్ తోటి ఏం చేస్తాం మేము ఆడ? అంత భయం ఎందుకు మీకు? నేను అదే చెప్తాను, అంత రాత్రి డిఎంకేని వదిలేసి విజయ్ తోటి ఎందుకు వెళ్ళిపోయారా అని నా ప్రశ్న. గుర్తొచ్చింది. 1 minute అన్న. ఇప్పుడు ఢిల్లీలోనేమో మీరు మిత్రులు, ఢిల్లీలోనేమో మిత్ర లాభం,
గల్లీకి వచ్చేసరికి మిత్రభేదం ఎందుకు? ఇప్పుడు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మిత్రుడే శత్రువా చెప్పండి. ఏపీలో తిట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి ఉంటారు, అది చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎన్డీఏలో లేరు సార్. అవును లేరు, కానీ అన్ని మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆయన. మాకైతే ఎన్డీఏలో జగన్మోహన్ గారు లేరు, అది స్పష్టం. ఇప్పుడు స్టాలిన్ గారు, తర్వాత మమత గారు అందరు ఇండియా కూటమే కదా. ఇప్పుడు ఢిల్లీలోనేమో కలిసి ఉంటారు, సంతోషమే. వెస్ట్ బెంగాల్ లో ఒకరి మీద ఒకరు పోటీ పడతారు, కేరళ మీద ఒకరి మీద పోటీ పడతారు. సరే తమిళనాడు కలిసి ఉన్నారు, అది వేరే విషయం. ఉత్తరప్రదేశ్ లో ఒకరి మీద పోటీ పడతారు. ఎట్లా బలం ఉంటుంది సార్ ఎన్డీ కూటమికి? మీరు బలంగా ఉండాలి కదా. మేము ప్రతిపక్షంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ శాశ్వతంగా ప్రతిపక్ష నాయకుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఆ ప్రతిపక్ష నాయకుడు వీక్ అవుతున్నాడని బాధ. ఓకే ఓకే సార్, మీకు బాధ ఉంటే బాధ ఉంది. ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తారు అది చెప్పండి సార్. అంటే నిజంగా సార్ కాదు సార్, మీరు నేను ఎందుకంటానంటే విట్ల గారు, కమల్ హాసన్ గారు రియాక్ట్ అయ్యారు, ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఐ అపోల్డ్ కాన్స్టిట్యూషన్. ఈ దేశంలో ఎవరైనా పౌరుడైనా, గవర్నర్ అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంటుంది. ఐ హోప్ దట్ గవర్నర్ విల్ ఆల్సో యాక్ట్ అకార్డింగ్లీ. According to constitution, he will discharge the duties. ఈ రాత్రికో రేపో మాపో తప్పకుండా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని మనం అందరం అంటే తెల్లారుజామున జరుగుతాయని భయపడుతున్నారు రామకృష్ణ గారు. అంటే నేను అదే చెప్పాను సార్ ఇంతకుముందే. మా స్ట్రెంత్ 51. మేము భయపెట్టేంత ఏమైనా చేయగలరు, వాళ్ళిద్దరిని కలపగలరు. కావాలి భయపెట్టే స్టేజ్ లో తమిళనాడులో లేము సార్. అన్నాడీఎంకేని డిఎంకేని బతిమాలో బామాలో స్ట్రెంత్ లేదు కదా సార్. ఏం చేస్తారో తెలియదు, కలిసిన స్ట్రెంత్ లేదు. మీరు చేసేదాకా ఏం అర్థం కాదు కదా సార్, సమస్య కదా. లేదా గవర్నర్ గారు 3 రోజులు ఆగాల్సిన పని లేదు. వాస్తవంగా బయట ఎక్కడో ఏదో అర్థం కాని చీకటి లేకపోతే ఒక్క మాట నేను చెప్పాలి కదా. ఆఫ్ ది రికార్డ్ మేము లవ్ లెటర్స్ రాస్తున్నాము విజయ్ కి. ఆ లవ్ లెటర్ యాక్సెప్ట్ చేయకపోతున్నాడేమో. యాక్సెప్ట్ చేయబోతున్నాడా? మీరు మాట్లాడుతుంది ఆన్ స్క్రీనే ఉంది, ఆన్ రికార్డే, ఆఫ్ ది రికార్డ్ ఏం కాదు అది. అంటే ఒక ప్రయత్నం, రాజకీయంగా ఒక ప్రయత్నం చేస్తారు ఎవరైనా. మా ప్రభుత్వం రావాలని కోరుకుంటాం, తప్పేం లేదు కదా సార్. ఉండాలి, ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటాం. అవకాశం ఉంది. అన్నాడీఎంకేతో కలిసి ఇది కుదరనివ్వరు, అన్నాడీఎంకేని తీసుకొచ్చి ఇంత కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కన్నా ముందు కూడా పొత్తు ప్రయత్నం జరిగింది. మీరు చేశారు, ఆయన ముఖానే చెప్పాడు. నా సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా చాలా మంది కలిసిపోయిన రోజులు ఉన్నాయి కదా. అంటే సైద్ధాంతికం కూడా వదిలేద్దాం అంటారు. ఇక సైద్ధాంతికం లేదు, రాజకీయ ప్రత్యర్థి లేదు. ఇప్పుడు చాలా సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసినాం ఎన్ని రకాలుగా బీజేపీని తిట్టాడు సార్. మాతో ఉన్నాడు కదా. అది మీకు వాళ్ళకి తెలియాలా, ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు కలుస్తారు, అది వేరే చర్చ. చాలా విషయాలు మాట్లాడతారు సార్. అట్లా అనుకుంటే కాంగ్రెస్ ఎంతమంది తోటి దోస్తానా చేసింది, ఎంతమందిని వదులుకుంది. కాదు సార్, మీ ఉద్దేశం మీకు ఉండొచ్చు. అదేదో మీరు వెంటనే రెస్పాండ్ లేదు, మేము అన్నాడీఎంకే టీవీకి కలిసి. ఇవాళ అన్నాడీఎంకే చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు అని చాలా ఓపెన్ అయిపోయారు. ఐ థింక్ దిట్ విల్ బి క్లోజ్ నౌ. గవర్నర్ గారు ఒక డిసిషన్ తీసుకుంటారు, డెఫినెట్ గా అక్కడ మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. సార్ 3 రోజుల నుంచి నేషనల్ మీడియాలో దీని మీద గగ్గోలు నడుస్తూ ఉంది. సింగిల్ కలిస్తే తర్వాత అన్నాడీఎంకే కలవచ్చు, ఎవరు వద్దంటారు. ఆయన పిలవండి, మీరు కలవండి, ప్రభుత్వం ఏర్పాటు చేయండి, ఎవరు ఎలాగ ఆయనకి మద్దతు కావాలి. అది కాకుండా పిలవకపోవటం, ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని తెర మీద పెట్టి గవర్నర్లు ఆడటం మాత్రం నిజంగా దారుణంగా ఉంది సార్. ఒకసారి లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న. అంటే వామపక్షాలు కూడా అంటే ఇక్కడ ఈ సంక్షోభం క్రియేట్ కావడానికి వామపక్షాలు 2 స్థానాలు పోటీ చేసినాయి. సరే, మీరు అన్నట్టు వాళ్ళు డిఎంకేతో కలిసి పోటీ చేశారు కాబట్టి ముందు ఈ ప్రకటన, ఉదాహరణకి వీసీకే డిఎంకేని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తి లేదని ప్రకటించాడు. ముందు ఆయన మద్దతు ఇవ్వనని ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళా ఇక ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆయన ఓకే చేశాడు. ఇప్పటికీ సిపిఎం దీని మీద స్పష్టత ఇవ్వాల, కనీసం సిపిఐ ఇచ్చిన కాల్ కూడా ఇవ్వాల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి అని అనలా. అనకపోతే మరి గందరగోళం అంతా ఎంతో కొంత వాళ్ళు కూడా ఆజ్యం పోస్తున్నట్టు కదా. దీని వెనక ద్రవిడ పార్టీ డిఎంకే వ్యూహం కూడా ఏమన్నా ఉందా? కొద్ది గొప్ప కాస్త ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన. ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ కటారి గారు ఒక ఫ్రెండ్లీ కాల్ పొద్దున డి రాజా గారు చేస్తే మాట్లాడిన సందర్భంలో మేము ఇరువురం కూడా మాట్లాడుకున్నాం. రామకృష్ణ గారు కూడా కె రామకృష్ణ అనే ముందు ఫోన్ చేసి మాట్లాడి ఆయనకి ఇచ్చారు. నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను, తమిళనాడు, మీకు కూడా షేర్ చేశాను. దాన్ని చూసిన తర్వాత ఫోన్ చేస్తే మాట్లాడారు.
నేను తర్వాత బయట ఉన్నానప్పుడు ఇంటికి వచ్చి చూస్తే టీవీలో డి రాజా గారు స్పష్టంగా విజయ్ గారిని పిలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నరు రాజ్యాంగబద్ధుడై ఉండాలని ప్రకటన చేయడం ఆయన వాయిసే విన్నాను టీవీలో. మీరు సిపిఎం ప్రస్తావన తీసుకొచ్చారు, ఇది నా మొబైల్లో ఫేస్బుక్ లో పోస్టు ఆంధ్రప్రదేశ్ సిపిఐఎం అఫీషియల్ దాంట్లో పెట్టినటువంటిది. తమిళనాడు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి ఏదైతే రాజా గారు చెప్పారో అదే స్పిరిట్ లో ఆయన మాట్లాడారు. విజయ్ గారిని పిలవాలి, ఆయనకు 108 మంది బలం ఉంది, ఆలస్యం చేయడానికి వీల్లేదు అని చెప్పి గవర్నర్ బద్ధుడై ఉండాలని. విసికే ప్రకటన మీరు ప్రస్తావన చేశారు. కాంగ్రెస్ మద్దతు వ్రాతపూర్వకంగానే ఆల్రెడీ ఇచ్చారు. రేపు ఉదయాన్నే ఈ మిగిలిన 3 పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ రోజు డిఎంకే తాము ఏ కూటమిలో ఉన్నారో ఆ కూటమి అధినేత కూడా కలిశారు, మాట్లాడుకున్నారు. పరిణామాలు ఆ వైపున నడుస్తున్నాయి. శాసనసభ సమావేశాల నాటికి ఒక స్వరూపం తీసుకోవాలి, ఇది సహజంగా తప్పేం కాదు. ఒక డెమోక్రసీలో ఉన్నాము, ఆ పార్టీలు కూర్చొని మాట్లాడుకొని తెస్తాయి, బేరీజ్ వేసుకొని ఎన్నికల్లో వాళ్ళ ఓటమి పరాజయాలు గెలుపులు సమీక్ష చేసుకుంటారు, పరిస్థితిని సమీక్ష చేసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. అది రాజకీయ పార్టీలతో నువ్వు వెంటనే ఉత్తరం తీసుకురామని గవర్నర్ పెట్టి అది అడగాల్సిన పని కదా, అడగకూడదు. నా దగ్గరకు నంబర్ తీసుకొచ్చిస్తేనే నేను అనుమతిస్తాను మిమ్మల్ని అంటే సర్కారీ కమిషన్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, గతంలో పార్లమెంటరీ సంప్రదాయాలు ఉన్నాయి. వాజ్పేయి గారిని మొదలుకొని రాష్ట్రాలు మనం అందరికీ తెలుసు చరిత్ర, గవర్నర్ కి తెలియదని ఎవరన్నా అనుకుంటామా? ఒకటి కారణం, ఇలాంటి ఒత్తిడి పెడితే అది సైద్ధాంతిక భేదం కాదు, ఇంకొక భేదం కాదు, ఇంకా ఏదో ఒకటి ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, అధికార పదవి కావాలనే ఒత్తిడికి ఆయన గురి చేస్తే, శ్రేణుల నుంచి కూడా ఒత్తిడి వచ్చేట్టుగా చేస్తే ఈ చిన్న చితక పార్టీలు ఎందుకు ఏకంగా ఒక 47 ఉన్నటువంటి పార్టీని ఏఐడిఎంకేతో కలిసి పెట్టుకొని చేసుకోండి అనేది పరోక్షంగా తీసుకొస్తే రేపు ఆ కుంపట్లోకి ఎన్డీఏ కుంపట్లోకి త్రూ ఏఐడిఎంకే ద్వారా టీవీకేని తీసుకెళ్లే ఆలోచన ఉంటే ఉండవచ్చు. అదొక దుర్బుద్ధి అంటాను, అనైతికం. ఈ రోజు ఆయన సిద్ధాంతపరంగా నేను వ్యతిరేకిని, నేను అలాగే డిఎంకే ఆయన అడగల. చూడండి, రాజకీయ పరిస్థితి ఆయన బలమైన పార్టీ, కానీ డిఎంకేని అడగల, ఏడిఎంకేని అలా అడుగుతాడు. ఇక పోనీ బీజేపీని అడిగితే వాళ్ళకి వచ్చింది ఒకటే కదా, డిఎంకేతో వచ్చింది 4, వాళ్ళిద్దరు కలిసిన 5, ఆయనకి నంబర్ సరిపోదు. మరి ఏడిఎంకేని డిఎంకేలో చీలికి తీసుకురావాలి, చీలికలు ప్రోత్సహిస్తారా? ఫిరాయింపు రాజకీయాలకు ఈ రోజు బీజేపీ అలవాటు పడిపోయింది అనుకోండి. తాజాగా కూడా ఒక 7 మంది తీసుకున్నారు, వాళ్ళని అధికారికంగా గుర్తించారు. మరి అలాంటి పని తమిళనాడులో కూడా ప్రవేశపెట్టాలనేటువంటి దురుద్దేశం ఉంటే మనమే దాన్ని బయట పెడితే అప్పుడు దాని గురించి మీరు ఆయన బయట పెట్టి 2-3 రోజుల తర్వాత మళ్ళీ అలాంటి దృశ్యాలు వస్తే ఒకసారి వెట్ల గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. బీజేపీకి ఒక్క సీట్ తోడు మేము ఏం దుర్బుద్ధి ఉంటా సార్, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం శక్తి లేదు ద్వారా ఒక్క సీటు తోడు మాకు ఏమొస్తుంది? విట్ల గారు మీరు చెప్తున్నది నిజం, ఒక్క సీటుతో మీరు హానెస్ట్ గా అంగీకరిస్తున్నారు, కానీ గవర్నర్ గారి వ్యవహార శైలి ఆ రకంగా లేదు కదా. సమస్య మీరు ఆలోచించినట్టే పని ఆయన బీజేపీ నాయకుడికి ఆలోచించిన నాకు అభ్యంతరం, ఒకటే సీటు కదా అనుకుంటే పర్వాలా. 3 days సార్, 4th రోజు రిజల్ట్ వచ్చింది, 5th 6th 7th టుడే 6th 1 or 2 days లో మనం డెఫినెట్ గా 1 to maybe this night or tomorrow. అదే నైట్ లో చాలా జరుగుతాయి, ఇందాక రామకృష్ణ గారు చెప్తున్నారు కదా సార్, మీరు విన్నారు నైట్ లో ఏమైనా జరగవచ్చు అని. లేకపోతే ఆగదు డెఫినెట్ గా ఫర్ షూర్ సార్. 3 రోజులు ఈ రకంగా ఆగిందంటే దీని వెనుక పెద్ద వ్యూహం ఉన్నది, ఏదో జరగబోతుంది,
మీరు చెప్పినంత స్మూత్ గా అయ్యే పని ఈ పాటికి అయిపోయేది విట్ల గారు. ఇప్పుడు అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి సార్. అదే మీరు ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో అన్నాడీఎంకే కలిస్తే సుస్థిర ప్రభుత్వం. మా రామకృష్ణ చేతిలో టీవీకే ఉందనుకోండి, విజయ్ ఎప్పుడైనా దించేస్తారు వాళ్ళు. అందుకే అక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే మీ చేతిలో ఉండాలి, మీ చేతిలో అన్నాడీఎంకే చేతిలో ఉండాలి. మెజారిటీ తోటి ఉంటే 5 ఏళ్ళు పరిపాలిస్తారు, లేకపోతే 5 మందో 10 మంది తోటి ఏ స్థాయిలో మనం పడిపోతారు కదా. రామకృష్ణ గారు ఓపెన్ గా విట్ల గారు జరగబోతుంది ఏంటో ఆయన ఒక పరోక్షంగా చెప్తూనే ఉన్నారు. నిజంగా అలాంటిది ఏదైనా లేకపోతే గవర్నర్ గారు పిలవకుండా ఉండరు సింగిల్ లార్జెస్ట్ పార్టీని. ఇవాళ ఆయన వంచే పనిలో ఉండుంటారు విజయ్ని అన్నాడీఎంకేతో పొత్తుకో. మరి ఏం జరుగుతుంది? అన్నాడీఎంకేలో కూడా 2 చీలికలు వచ్చినాయి, యాక్సెప్టెన్స్ లేదు, యూనిఫామిటీ లేదు కదా సార్. చెప్పండి రామకృష్ణ గారు. సార్ అది విజయ్ పైన ప్రెషర్ తీసుకురావడం కోసం వాళ్ళు ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు నుంచి కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అతని సినిమా ఆపడం గాని, లేకపోతే 4-5 సార్లు సిబిఐ ఎంక్వైరీ పేరుతో ఢిల్లీ పిలిపించడం గాని, త్రిష గారు ఏదో అమిత్ షా గారు కలిసారని కానీ, తర్వాత లేదంటే నిన్న రిజల్ట్స్ వస్తే గవర్నర్ ఒప్పుకోకపోతే ఇవాళ తెల్లారుజామునికి మద్రాసు హైకోర్టు ఒక ప్లీని యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రార్ ని నెంబరింగ్ చేసి దాన్ని ఇవ్వమని మద్రాస్ హైకోర్టు చెప్పడం గాని. సో ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతా ఉన్నారు. వాళ్ళ అదే స్వాభావికంగా వాళ్ళ స్వభావం ఏదైతే ఉందో అది మొత్తం ఓపెన్ గా ప్రదర్శిస్తా ఉన్నారు వాళ్ళు. సో ఇంత కంగారు, ఇంత ఇది ఏంటంటే ఇది యాక్చువల్ గా కంగారు కాదు. బీజేపీ యొక్క పొలిటికల్ గేమ్ చూసుకున్నప్పుడు ఒక్క సీట్ తో మేము ఏం చేయగలమని అన్న మాట్లాడుతా ఉన్నాడు కానీ, అన్న అరుణాచల్ ప్రదేశ్ లో చూసుకుంటే అసలు ఏమీ లేని దగ్గర టోటల్ అవతల పార్టీని మర్చి చేసేసుకున్నారు తీసుకొచ్చుకొని. సో యూ కెన్ ప్లే ఎనీ సార్ట్ ఆఫ్ డర్టీ గేమ్. సో అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో సార్ ఒక్క నిమిషం ఇవాళ ఇక్కడ ఉన్నది వాజ్పేయి అద్వానీ బీజేపీ కాదు, నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ. ఒక ఓటుతో పోతే గవర్నమెంట్ ను వదిలేసుకెళ్లిపోయిన వాజ్పేయి గారు కాదు, ఆ కాలం నాటి విఠలన్న. ఇవాళ పరిస్థితి అట్లా లేదు కాదు. ఒకటి చెప్పండి రామకృష్ణ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏదో రొటీన్గా రాజకీయాలు ఉన్న పార్టీలు ఇదంటే అందరికీ సరే అర్థమైపోదు, అందరి తెలాపాపం తలా పిల్లడు అనుకోవచ్చు. కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని మెప్పించి ఇన్ని సీట్లు ఇన్ని ఓట్లు సంపాదించుకున్న ఒక పాపులర్ స్టార్, ఆయనకు మద్దతుగా ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు. దేశమంతా దీన్ని ఒక వార్త చేసి గందరగోళం చేసి ప్రపంచం అంతా అప్రతిష్ట పాలు కావట్లేదు భారత ప్రజాస్వామ్యం. సార్ అప్రతిష్ట పాలు అనేది బీజేపీ డిక్షనరీలోంచి తీసేసేయండి సార్. బై హుక్ ఆర్ కుక్ ఏది ఏమైనా సరే వెళ్ళి గద్దె పైన కూర్చోవాలి అనేది వాళ్ళ ఇది తప్ప. మీకు యోగేందర్ యాదవ్ ఈ విషయంలో ఒక మంచి మాట మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలో అశ్వమేధ యాగం చేస్తా ఉంది. సో ఆ అశ్వమేధ యాగం అంటే ఏంటి? ఆ అధికారం అనే అశ్వాన్ని ఎవడు ఆపితే వాడిని ఏ రకంగా ఆయన వంచి ఆ రాజ్యంలో అధికారంలోకి రావటమే అశ్వమేధ యాగం. అదే యోగేంద్ర యాదవ్ గారు మీకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. పార్టీలు ప్రతిపక్షాలు మిమ్మల్ని మీరు చదువుకోండి అని కూడా ఒక ఆర్టికల్ రాసేది వాళ్ళు మీరు చూసుంటారు రామకృష్ణ గారు. ప్రతిపక్షాలు మిమ్మల్ని మీరు చదువుకోండి అనే ఆర్టికల్ ఇట్ ఈస్ ఏ కాషన్. అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎదుర్కోవడానికి మీరేం చేయాలో కూడా రాశాడు, అది కూడా చూసుకోండి. సార్ ఒప్పుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అశ్వమేధ యాగాన్ని ఎదుర్కోవడం కోసం అపోజిషన్ పార్టీస్ ఏం చేయాలని ఆయన ఆర్టికల్ రాశారు. విట్ల గారు చెప్పండి. ఒక మాట రామకృష్ణానికి నేను అడుగుతా ఉన్నాను. ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలపైన ఆర్టికల్ 356 ప్రయోగించిందన్న మనం గుర్తించుకోవాలి కదా. ఇప్పుడు దాని ఏకంగా రాత్రి ప్రభుత్వాన్ని రద్దు చేసిన సంఘటనలు ఈ దేశంలో ఉన్నాయి చాలా. భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేయట్లేదు. ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు, ఆర్టికల్ 356 ప్రయోగించలేదు. అన్న ఒక్క నిమిషం, మీరు క్వశ్చన్ అడిగారు. ఎస్ డెఫినెట్ గా కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు ఆమె పైన కలంకంగా మిగిలిన మాట వాస్తవం. కాంగ్రెస్ వాడినైనా ఒప్పుకోవాలి. కానీ దాన్ని చూపించి దానికన్నా దుర్మార్గంగా అది ఆ షీల్డ్ ని అడ్డం పెట్టుకొని మా ఇష్టానికి అక్రమాలతో మేము ప్రదర్శిస్తాం, అవసరం వచ్చినప్పుడు ఇందిరాగాంధీని చూపిస్తాం, తిడతాం అనే రకంగా మేము ప్రవర్తిస్తామని భారతీయ జనతా పార్టీ. అదే సార్ మీరు 356 వాడకపోయినా దాన్ని మించిన పనులు చేస్తున్నారు కదా అన్నది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు 356 అవసరమే ఉంది, మీరు పార్టీలే కలిపేసుకుంటుంటే 356 ఎందుకు సార్? ఇప్పుడు 2/3 మెజారిటీ తోటి వస్తే మరి కలుపుకోతే ఏం చేస్తారు? రైట్, ఆమ్ ఆద్మీ పార్టీ 2/3 మెజారిటీ. రైట్ సార్ వస్తారు సార్. ఇంటర్నేషనల్ అన్నారే, ఆల్ జజీరా
ఆల్ జజీరా ఆల్రెడీ ఒక డిబేటే పెట్టేసింది దీనిపైన. ఓకే ఓకే, ఇంత గందరగోళం నడుస్తుందండి. ఓకే, ఈయనేమో మొత్తంగా తమిళనాడులో జరుగుతున్న రోత రాజకీయాలు నిజంగా భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోయే పరిస్థితున్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మొట్టమొదటిసారి ఎన్నికల్లో వచ్చి కనుచూపు మేరలో ప్రత్యర్థులు ఎవరు లేని పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సభలో బలాన్ని నిరూపించుకోవడానికి ఆహ్వానించాల్సిన గవర్నర్ 3 రోజులుగా మీనమేషాలు లెక్కిస్తున్నారు, తిప్పుకుంటున్నారు. పైనుంచి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారో ఎవరు నడుపుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. రాజకీయాలకి ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా మంచి వాళ్ళకి రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వాళ్ళని ఈ రకమైన ఇబ్బందులకు గురి చేయడం నిజంగా దారుణమైన పరిస్థితి. ఇది మారాలనైతే కోరుకుందాం. గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వెంటనే విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ప్రజలు, మేధావులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో చూద్దాం. చర్చల పాల్గొన్న లక్ష్మణ్ గారికి, విట్ల గారికి, అంబటి రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.